డాప్లర్ ఎఫెక్ట్ అర్థం చేసుకోవాలంటే ఈ జిఫ్ చూడండి, ఇక్కడ ఒక కార్ అనేది మూవ్ అవుతుంది. ఈ కార్ అనేది సైరన్ వాయిస్తూ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు చూడండి, కార్ అనేది ఆగింది, సైరన్ వాయిస్తుంది, అన్ని పక్కల వేవ్స్ అనేవి వస్తున్నాయి. ఈ డైరెక్షన్లో మాత్రం వేవ్స్ దగ్గరికి వచ్చాయి, ఈ డైరెక్షన్లో వేవ్స్ దూరంగా ఉన్నాయి. అంటే ఈ వెహికల్ అనేది మూవ్ అయ్యేటప్పుడు సౌండ్ వేవ్స్ అనేవి దాని ముందు వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్తున్నప్పుడు వెహికల్ అదే డైరెక్షన్లో వెళ్తుంది, సౌండ్ వేవ్స్ అదే డైరెక్షన్లో వెళ్తుంది. ఆ సౌండ్ వేవ్స్ వెళ్తున్నాయి, ఈ వెహికల్ ఇంకొంచెం ముందుకు రావడం వల్ల నెక్స్ట్ వచ్చే సౌండ్ వేవ్స్ అనేవి ఆ ముందున్న సౌండ్ వేవ్స్కి తగులుతాయి ఆర్ దగ్గరగా వస్తాయి. దీనివల్ల ముందు పక్కల వెహికల్కి సౌండ్ వేవ్స్ యొక్క స్పీడ్ ఆర్ లౌడ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, వెనక పక్కల సౌండ్ వేవ్స్ యొక్క స్పీడ్ ఆర్ లౌడ్నెస్ అనేది తక్కువ ఉంటుంది, ఆర్ స్పీడ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ. దీన్ని ఏమంటారంటే డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. దీన్ని ఎక్కడ వాడతారంటే సైరన్స్లో, ఆస్ట్రోనమీలో, ఈసీజీ, స్పీడ్ రేడార్. సో ఈ డాప్లర్ ఎఫెక్ట్ ఇంకొంచెం క్లియర్గా అర్థం కావడానికి మనం కొన్ని ఆడియోస్ విందాం. ఒకసారి ఈ ఆడియోని అబ్జర్వ్ చేయండి. అంటే ఒక వెహికల్ మనల్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది అనుకుందాం. ఆ వెహికల్ మనకి దగ్గరికి వచ్చేటప్పుడు మనకి సౌండ్ అనేది ఎక్కువ వినిపిస్తుంది, మనల్ని క్రాస్ చేసి వెళ్ళగానే సౌండ్ అనేది తక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే అది దగ్గరికి వచ్చేటప్పుడు దాంతోపాటు ఆ సౌండ్ వేవ్స్ అనేవి మనకి దగ్గరగా వస్తాయి. ఓకేనా, వెళ్ళేటప్పుడు కూడా సౌండ్ వేవ్స్ అనేవి స్పీడ్గానే ట్రావెల్ చేస్తూ ఉంటాయి, కానీ అది దగ్గరకు వచ్చేటప్పుడు ఎక్కువ సౌండ్ వేవ్స్ వస్తాయి. వెహికల్ ముందుకు వస్తూ ఉంటుంది, ముందుకున్న సౌండ్ వేవ్స్ని డాప్లర్ ఎఫెక్ట్ వల్ల సౌండ్ వేవ్స్ని నెట్టబడతాయి అనమాట, మన దగ్గరికి నెట్టబడతాయి. కాబట్టి మనకి ఎక్కువ సౌండ్ అనేది వినిపిస్తుంది. ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఈ వీడియో చూడండి ఆర్ ఈ ఆడియో ఒకసారి వినండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అంబులెన్స్ మన దగ్గరికి వచ్చేంత వరకు, అంటే సెటన్ మనకి ఒక 1 మీటర్ డిస్టెన్స్లో ఉందనుకోండి, మన ముందు ఉందనుకోండి, మనకి సౌండ్ బాగా వినిపిస్తుంది. కానీ మనల్ని క్రాస్ చేయగానే 1 మీటర్ డిస్టెన్స్కి వెళ్ళగానే సౌండ్ అనేది మనకి తగ్గిపోతుంది. కానీ యాక్చువల్గా అయితే ఈ పక్కైనా సౌండ్ సేమ్ ఉండాలి. కానీ డాప్లర్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే సౌండ్ వేవ్స్ ముందుకి తోసేయబడతాయి, కాబట్టి ఈ సౌండ్ వేవ్స్ అలానే వెళ్ళిపోతాయి. వెనకాలగా ఉన్న సౌండ్ వేవ్స్ అనేవి దూరంగా ఉండి వాటి ఫ్రీక్వెన్సీ తగ్గిపోయి